నేచురల్ స్టార్ నాని డైరెక్టర్ శ్రీకాంత్ కాంబినేషన్లో ది ప్యారడైజ్ అనే సినిమా తెరకెక్కుతుంది. దసరా వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ గ్లిమ్స్ నెట్టింటా సంచలనం సృష్టిస్తున్నాయి. చేతిలో లా కొడుకు అంటూ 2 జడలపై ఉన్న నాని లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. వదిలా ఈసారి ఏదో కొత్త కథను, న్యూ బ్యాక్ డ్రాప్ ను ఎత్తుకుంటాడని కూడా భావించారు. అలాగే ఈ సినిమాలో మరిన్ని సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ది ప్యారడైజ్ సినిమాని గ్లోబల్ వైడ్ గా తీసుకెళ్లడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. భారతీయ భాషలతో పాటుగా పలు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. అందుకు తగ్గట్టుగానే స్టార్ కాస్టింగ్ ను, టాప్ నాచ్ టెక్నీషియన్స్ ని ఈ ప్రాజెక్ట్ లో భాగం చేస్తున్నారు. సాంకేతిక నిపుణుల వివరాలు ఆల్రెడీ ప్రకటించారు, కానీ నటినట్లని వెల్లడించలేదు. అయితే ప్రముఖ దర్శక నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తిని ఈ సినిమాలో తీసుకురాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. శ్రీకాంత్ వదిల ఆదివారం ఆర్ నారాయణమూర్తిని కలిశారు. ఈ విషయాన్ని దర్శకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. కామ్రేడ్తో అంటూ ఆయనతో దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు. ఇది వైరల్ గా మారడంతో ది ప్యారడైజ్ సినిమాలో నారాయణమూర్తి నటిస్తున్నారు అని ప్రచారం మొదలైంది. ఇప్పటికైతే వదిల ఆయన ఎందుకు కలిశారో తెలియదు, కానీ నాని సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారనే టాక్ అయితే ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే ఈ సినిమాకి మరింత హైప్ వస్తుంది. 1980లో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో ప్యారడైజ్ ప్రాంతంలో జరిగే కథతో ప్యారడైజ్ సినిమా తెరకెక్కుతోంది. అణగారిన వర్గాల తరపున పోరాడే ఒక నాయకుడి కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. తిరుగుబాటు విప్లవ భావాలు పెంపొందించే సినిమా కాబట్టి అభ్యుదయ భావాలు కలిగిన ఆర్ నారాయణమూర్తి లాంటి యాక్టర్ ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. హీరో నాని అంటే నారాయణమూర్తికి చాలా ఇష్టం. తెలుగు అమీర్ ఖాన్ అని, మరో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శివాజీ గణేశన్ అంటూ శ్యామ్ సింగరాయ్ ఈవెంట్లో నానిని ఆకాశానికి ఎత్తేశారు. మరి అలాంటి నాని సినిమాలో ఆయన భాగం అవుతారో లేదో చూడాలి. ఇక విప్లవ సినిమాలతో పీపుల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నారాయణమూర్తి ఇప్పటి వరకు తన స్వీయ దర్శక నిర్మాణంలో ప్రజా సమస్యలపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సినిమాలో నటించారు. కమర్షియల్ గా నటించలేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాలో పోసాని కృష్ణమురళి పోషించిన కానిస్టేబుల్ మూర్తి పాత్ర కోసం ముందుగా ఆయన సంప్రదించారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కలిసినా జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినా సరే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగిన తాను మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయలేను అంటూ సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమా అయినా చేస్తారో లేదో చూడాలి.